హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్స్ బయటకు అయితే వచ్చేసామండి. అంటే లాస్ట్ 2 వీడియోస్తో నేను పోస్ట్ చేశాను. సో ఆ రోజు వీడియో అనమాట. బట్ ఈరోజు పోస్ట్ చేశాను. అండ్ మేమందరం కలిసి అంటే 1 నైట్ అనేది స్టే చేసామన్నమాట, ముగ్గురం కలిసి. ఒకసారి మీరు కూడా చూడండి. టైం చూడండి ఎంత అయిందో. 3:23 అవుతుంది. రివర్స్లో కనిపిస్తుంది. సారీ గైస్. నైట్ ఆఫ్ చేద్దామన్నారు. నిద్ర లేదు, నిద్ర వస్తుంది, నిద్ర పోనీయట్లేదు వీళ్ళిద్దరు కలిసి. ఏం చేయాలి చెప్పండి? లేకపోతే నాకు నిద్రపోకూడదు అంటే నిద్రపోయేదాన్ని లేపు మరి నన్ను గెలికేశారు. టైం 3:30 అవుతుంది. రేపు పొద్దున మమ్మీ మళ్ళీ నన్ను నిద్రపోనివ్వదు. సో గైస్ చూసారు కదా నా బాధ ఏంటో. అంటే యాక్చువల్లీ మేము 1 నైట్ స్టే చేద్దాం అనుకున్నాం, బట్ నిద్రపోకుండా ఉండాలి అని అయితే మేము అనుకోలేదు. బట్ అన్ఫార్చునేట్గా అయితే మేము అలా జరిగిపోయిందనమాట. పడుకోకుండా అలాగే ముచ్చట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. బట్ నేనైతే 1 అవర్కి ఒకసారి టైం చూసుకుంటున్నాను, ఇలా వీడియో తీసుకుంటున్నాను, ఏం అర్థం కావట్లేదు. సో అలా మేము మాట్లాడుకుంటూ ఉండగా మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఓల్డ్ మెమరీస్ అని చెప్పి ఒకసారి మళ్ళీ మా మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసిందనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మా మెమరీస్ అన్నీ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ కూడా మా బీటెక్ కాలేజ్ పిక్స్ అనమాట. సో బస్లో వెళ్ళడం కానీ, మా ఫ్రెండ్స్తో పిక్స్ దిగడం కానీ, లేకపోతే కాలేజ్లో ఫెస్ట్ కానివ్వండి, ఇలా అందరం కలిసి బీచ్కి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. టైం ఎంత అయింది? 4:38 అయింది. ఇది చూడండి ఏం చేస్తున్నారు ఇద్దరు. ఏ దొంగలు ఎవరమ్మా? ఇక టైం చూస్తుంటే 5 అయిపోతుందండి. సో కాఫీ అయితే పెట్టేసుకుందాం అనుకున్నాము. నేనైతే కాఫీ పెడతా అని చెప్పాను, బట్ నాకు కిచెన్లో హైట్ అయితే ఎక్కువ ఉండిపోయింది. సో మా ఫ్రెండ్ అయితే నాకు చెప్తాను అనమాట, హైట్ సరిపోలే స్టూల్ వేసుకుందని. బట్ నేనైతే కాఫీ అయితే పెట్టాను. వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే తెలీదు. బట్ మౌని ఎక్స్ప్రెషన్ మాత్రం మామూలుగా లేదండి, పాపం అనిపించింది. సో గాయస్ చూసారు కదా, మార్నింగ్ అయితే అయిపోయింది. సో మా డే అయితే ఇలా గడిచిందనమాట. సో మీలో కూడా ఇలా ఎవరైనా నైట్ అంతా కూడా నిద్రపోకుండా టైం స్పెండ్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే లాంగ్ గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ మధ్యలో చాలా ముచ్చట్లు ఉంటాయి అంటారు కదా. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ 1 మోర్ మినీ బ్లాగ్ అయితే వస్తుంది. ఈ వీడియో కంటిన్యూ లాస్ట్.